మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ హైడ్రా బృందం మూసాపేట ప్రాంతంలోని కాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. కూల్చివేతలపై హైడ్రా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని, జూలై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను తప్పక కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిపై హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో తీసుకున్న అనుమతులు హైడ్రా తనిఖీలు చేస్తుందని, వాటిలో లోపాలు ఉంటే ఆ నిర్మాణాలను అడ్డుకుంటామని కూడా తెలిపారు. ఇదే విషయానికి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రస్తుతం హైడ్రాపై మరోమారు కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీంట్లో భాగంగా ఈ రోజు ఆయన చేసిన ప్రకటనతో యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని హైడ్రాకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా ఏర్పడక ముందు నిర్మాణాల జోలికి వెళ్ళమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి క్లారిటీ ఇచ్చారు దీనిపై కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే ఇవాళ హైడ్రాతో పాటు హైడ్రా బృందానికి సంబంధించిన వారందరితో కలిసి ఈ రోజు మూసాయిపేట ప్రాంతంలోని కాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను సైతం వెల్లడించడం జరిగింది. ఎందుకంటే కూల్చివేతలపై హైడ్రా మీద వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే హైడ్రా నిర్మాణ జోలికి వెళ్ళబోమని, జూలై తర్వాత ఏదైతే కట్టుకున్న వారికి సంబంధించిన నోటీసులు జారీ చేసి ఆ తర్వాత దానిపై ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్న సందర్భాల్లో ఇక్కడ మీడియా సమావేశం చూస్తున్నాం. ఎందుకంటే అక్రమ కట్టడాల నిర్మాణ విషయంలో తప్పక కూల్చివేస్తామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే హైడ్రా ఏర్పడక ముందు నిర్మాణాల జోలికి ఇప్పటికీ వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే జూలైకి సంబంధించిన తర్వాతనే కడుతున్న అక్రమ నిర్మాణాలను మాత్రం తొలగిస్తామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా కాముని చెరువుతో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించి హైడ్రాకు సంబంధించిన జరిగిన వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడ పరిస్థితులను సమీక్షించి దానిపై తొలి నివేదిక ఇవ్వేందుకు సైతం, ప్రభుత్వానికి ఇవ్వేందుకు సైతం ఇటు కమిషనర్ అన్ని చర్యలు తీసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం. ఈ తర్వాత జూలై తర్వాత మరోమారు హైడ్రాకు సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. బ్రాహ్మణి, థ్యాంక్ యూ ధనుంజయ్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్. తెలుగుడి సత్తా.